హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జింకలు ఉండేవి. ఆ జింకలన్నింటికి బ్లాక్ కలర్ నోస్ ఉండేది, ఒక్క జింకకి తప్ప. దాని నోస్ మాత్రం రెడ్ కలర్లో ఉండేది. మిగతా డీర్స్ అన్నీ ఒకలాగా, ఒక్క డీర్లాగే ఉండేసరికి మిగతా డీర్స్ ఏవి ఈ రెడ్ నోస్ డీర్ని అస్సలు వాళ్ళ గ్యాంగ్లో చేర్చుకునేవే కాదు. దాంతో ఆ రెడ్ నోస్ డీర్కి ఎవ్వరూ ఆడుకోవడానికి లేరు పాపం. ఎప్పుడు చూసినా ఒక్కటి ఒంటరిగా తిరుగుతూ ఉండేది. కానీ ఆ రెడ్ నోస్ డీర్కి మాత్రం మిగిలిన డీర్స్తో ఆడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. కానీ అవి చేర్చుకోవట్లేదు కదా. ఒకరోజు నైట్ పడుకొని ఆ జింక నిద్రలో ఏడుస్తూ ఉంది. నేనెవ్వరికి ఇష్టం లేదు, నాకెందుకు ఒక్కదానికే రెడ్ కలర్ నోస్ ఉంది, దానివల్ల నాతో ఎవ్వరూ ఆడుకోవట్లేదు అంటూ ఏడుస్తూ పడుకుంది. ఆ రోజు కలలో ఆ డీర్కి ఒక పెద్ద ఆకారం ఉన్న మనిషి కనిపించాడు. ఆ వ్యక్తి రెడ్ కలర్ డ్రెస్లో, వైట్ గడ్డంతో, తల మీద టోపీ పెట్టుకుని డీర్స్ అన్నింటితో రైడ్కి వెళ్ళినట్టు, అందులో మిగిలిన డీర్స్ అన్నింటినీ లీడ్ చేసేది ఈ రెడ్ నోస్ డీర్ అన్నట్టుగా కలొచ్చింది. ఆ కల వల్ల హాయిగా నిద్రపోయింది ఆ డీర్. నెక్స్ట్ డే మార్నింగ్ డీర్ కళ్ళు తెరిచి చూసేసరికి అంతా మంచు, ఎటు చూసినా స్నో. ఆ ఫాగ్లో ఎవరో ఉన్నట్టుగా కనిపించింది రెడ్ నోస్ డీర్కి. కళ్ళు నలుపుకొని చూసేసరికి దానికి కలలో కనిపించిన ఆ పెద్ద ఆకారం ఉన్న మనిషే మళ్ళీ కనిపించాడు. ఏంటా అని చూస్తే అది ఎవరో కాదు, శాంటా క్లాస్. మై డియర్స్, యాక్చువల్లీ పిల్లలందరికీ నేను గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళాలి, కానీ నేనేమో నా రూట్ తప్పిపోయాను. నేను ఇక్కడికి వచ్చి అడవిలో చిక్కుకున్నాను. నన్ను ఎవరైనా ఈ అడవి దాటిస్తారా? ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు ఆ శాంటా క్లాస్. దాంతో మిగిలిన డియర్స్ అన్నీ నేను హెల్ప్ చేస్తాను అంటూ అరిచాయి. కానీ శాంటా క్లాస్ తన వేలుని అక్కడ దూరంగా ఉన్న రెడ్ నోస్ డీర్ వైపు పాయింట్ చేశాడు. రుడాల్ఫ్ అని పిలిచాడు ఆ డియర్ని. వీళ్ళందరిలోకెల్లా నువ్వు భలే ముద్దుగా ఉన్నావు, నీ రెడ్ నోస్తో ఇంత క్యూట్గా ఉన్నావు నువ్వు, ఇకరా అంటూ పిలిచాడు శాంటా క్లాస్. దాంతో ఆ రెడ్ నోస్ డీర్ చాలా హ్యాపీగా పరిగెత్తుకొని వచ్చింది. నేను ఈ అడవి దాటడానికి మీరంతా హెల్ప్ చేస్తారా ప్లీజ్? అండ్ రుడాల్ఫ్, నువ్వు వీళ్ళందరి ముందుండి నడిపించగలుగుతావా అని అడిగాడు శాంటా క్లాస్. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన రెడ్ నోస్ డీర్ అంటూ తలూపింది. చాలా హ్యాపీగా ఫుల్ స్మైల్తో శాంటా క్లాస్ని రెడ్ నోస్ డీర్ లీడ్ చేస్తూ మిగిలిన డీర్స్ అన్నీ కలిసి అడవి దాటించేశాయి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? అందరూ ఒకేలా ఉండరు, ఎవరి స్టైల్లో వాళ్ళు యునీకే. వాళ్ళెవరో డిఫరెంట్గా ఉన్నారని మనం వాళ్ళని హేట్ చేయకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.